చైతన్య గారు అండ్ పల్లవి గారు ఇక్కడ మనందరిని ఎంటర్టైన్ చేయడానికి ఇంకో 2 స్టెప్లు ఇద్దాం ప్లీజ్. కెన్ వి హావ్ ద మ్యూజిక్? హైలెస్ సో సాంగ్ ప్లే చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. Hey, come on. ఎవరు మిస్ అవ్వకూడదు. చందు గారు, చైతన్య గారు ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళండి ప్లీజ్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు పోస్టర్ ఏదో ఉన్నారండి, అదొకటి మన పోలీస్ డిపార్ట్మెంట్. అదే విధంగా ఇక్కడ 21 ఫిషర్మెన్స్ వచ్చారు. బట్ వాళ్ళందరినీ ఇప్పుడు స్టేజ్ మీదకి ఇంత హడావుల్లో ఇదంతా జరుగుతుంది కాబట్టి మొన్న ఆల్రెడీ హైదరాబాద్లో వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఒక చిన్న సన్మానం కూడా చేయడం జరిగింది. వాళ్ళకి హెల్ప్ చేసిన చాలా మంది కూడా మమ్మల్ని వచ్చి కలవడం కూడా జరిగింది. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మొత్తం అందరికీ కూడా గీతార్ట్స్ తరపు నుంచి. ఎవరన్నా దాంట్లో మిస్ అయినా కూడా మేము వాళ్ళని మర్చిపోము. మళ్ళీ తర్వాత తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని గీతార్ట్స్లో ఫెలిసిటేట్ చేస్తాము డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. అండ్ అలానే శ్రీకాకుళం ఇన్ఫ్లుయెన్సర్స్ కి చాలా చాలా థ్యాంక్స్. సో ఒక మంచి ఇనిషియేటివ్ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా సో స్టేజ్ మీద అన్వీల్ చేయడం జరుగుతుంది. వన్స్ అగైన్ శ్రీకాకుళం పోలీస్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇమ్మెన్స్ సపోర్ట్ అండి. ఈ కార్యక్రమం ఇవాళ ఇంత సజావుగా సాగింది అంటే ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా వి డెఫినెట్లీ హ్యావ్ టు థ్యాంక్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ శ్రీకాకుళం. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ సపోర్ట్. ఉత్తరాంధ్ర అక్కినేని ఫ్యాన్స్ అందరూ కూడా మన యువ సామ్రాట్ నాగ చైతన్య గారికి ఫెలిసిటేట్ చేయడానికి వచ్చారు గజమాలతో. సో వారిని కూడా ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. మరి ఇంతకుముందు చందు గారు చెప్పినట్టుగా ఉత్తరాంధ్ర అంటే తూర్పు, ఉత్తరం, దక్షిణం, పడమర ఎటువంటి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా తండేల్ని బ్లాక్ బస్టర్ హిట్ చేశారు. జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఫర్ యువర్ కైండ్ సపోర్ట్. అండ్ పల్లవి గారు ఒక్క నిమిషం స్టేజ్ మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. మీ ఫ్యాన్స్ ఒక ఆర్ట్ తీసుకొని రావడం జరిగింది, అది మీకు ప్రెజెంట్ చేయడానికి ఒక నిమిషం. 1 లాస్ట్ మినిట్. శ్రీకాకుళం నుంచి ఫ్యాన్స్ ఒక స్పెషల్ ఆర్ట్ తీసుకొని రావడం జరిగింది తండేల్ మూవీకి ఇవ్వడానికి. సో దయచేసి స్టేజ్ దగ్గర అందరినీ కూడా క్లియర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎంతో కష్టపడి ఫ్యాన్స్ ఈ ఆర్ట్ ని తీసుకొని రావడం జరిగింది చైతన్య గారి కోసం అండ్ సాయి పల్లవి గారి కోసం. సో సెంటర్ ఆఫ్ ద స్టేజ్ వచ్చి ఆ ఆర్ట్ ని అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం చైతన్య గారిని అండ్ అలానే సాయి పల్లవి గారిని. ఆల్ రైట్, వి థ్యాంక్ శ్రీకాకుళం ఈ ఈవెంట్ ని ఇంత పెద్ద హిట్ చేసినందుకు.
ఇంత లార్జ్ నంబర్స్ లో ఇక్కడికి విచ్చేసినందుకు మరొకసారి శ్రీకాకుళం ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ థ్యాంక్స్ మీట్ ని సూపర్ డూపర్ హిట్ చేసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. దయచేసి మీరంతా కూడా ఇళ్ళకి క్షేమంగా రీచ్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నామండి. జాగ్రత్తగా ఇక్కడి నుంచి బయటకు వెళ్ళవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. చాలా మంది ఇక్కడికి వచ్చారు, బట్ వెళ్ళేప్పుడు కూడా అంతే జాగ్రత్తగా వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్. దయచేసి అందరినీ కూడా స్టేజ్ మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ముందుగా ఎక్కడి నుంచి మొదలు పెడదాం? చందు మొండేటి గారి దగ్గర నుంచి మొదలు పెడితే బాగుంటుందేమో. సార్ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్. సో చాలా మంది అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఒక ప్రేమ కథని ఎంతో అద్భుతంగా చూపిస్తూ ఒక లీడర్ ఎలా ఉండాలి అనేది చక్కగా బ్యాలెన్స్ చేస్తూ ఆ తర్వాత పేట్రియాటిజం ఇవన్నీ కూడా ఇంత చక్కగా తెరకెక్కించారు కదా. యువర్ ఎక్స్పీరియన్స్ అబౌట్ తండేల్ మా అందరికీ కూడా తెలుసుకోవాలండి. వాట్ ఈస్ వన్ స్పెషల్ మెమరీ మీరు ఎప్పటికీ మర్చిపోలేంది తండేల్తో? ప్రేమగా అనేది స్వయం అనుభవం అండి. నా ప్రేమ కదా అది. ఓకే, ఇంకా లీడర్షిప్ క్వాలిటీ అనేది ఈయన దగ్గర నుంచి అండి. ఓకే, అరవింద్ గారి దగ్గర నుంచి అయిపోయింది కదా. చాలా సింపుల్ గా చెప్పి తప్పించుకున్నారు. బట్ సక్సెస్. ఆ తర్వాత ఇంకొక మాట అండి, నేను మర్చిపోతాను. అంటే ఈ సినిమాకి క్రియేటివ్గా టెక్నీషియన్స్ ఎంత ఇంపార్టెంట్, ఇంత క్వాలిటీగా రావడానికి, ఇంతే క్వాలిటీ ఉన్న సినిమా జనాల్లోకి తీసుకెళ్ళడానికి మాకు వంశీ శేఖర్ వాళ్ళిద్దరికి నీకు ఒక ప్రైమ్ టెక్నీషియన్ పొజిషన్ ఇస్తానండి. నేనైతే పర్సనల్లీ నాకు చాలా 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 ఈ సినిమాకి ఎంత ఉపయోగపడ్డారంటే అంత ఉపయోగపడ్డారు. వంశీ శేఖర్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకొక క్యూరియాసిటీ ఏంటంటే, ఈ సినిమాతో ఇంకో నేషనల్ అవార్డు కొట్టబోతున్నారు అని అనుకోవచ్చా మేము? మీ కాన్ఫిడెన్స్ ఎలా ఉంది? మీ కాన్ఫిడెన్స్ తెలుసుకోవాలని. అంటే నా మీద నాకున్న కాన్ఫిడెన్స్ అన్నా నా మీద అరవింద్ గారికి ఉన్న కాన్ఫిడెన్స్ ఎక్కువ అండి. సార్ ప్రతిదీ మీతోనే రిలేట్ చేసి మెల్లగా మీ దగ్గరికి వేసేస్తున్నారు. నేను నిజంగానండి ఈ సినిమా చూసిన తర్వాత ఫస్ట్ డే నాకు వస్తున్న కాల్స్ లో ఆవేశంగా చెప్పేస్తున్నారు, ఈ సినిమాకి వచ్చేస్తుంది, ప్రొడ్యూసర్కి వచ్చేస్తుంది, హీరోయిన్కి వస్తుంది, హీరోకి వస్తుంది, అలా చెప్తున్నారండి. సీరియస్లీ అంటే వాళ్ళు అంటే అర్థం చేసుకోగలం వాళ్ళకి ఎంత నచ్చిందో. సో బేసిక్ గా ఏదో క్యాజువల్ గా ఉంటుందేమో కానీ డైలాగ్ ముందు అవార్డు అనేది ఒక సంవత్సరం 2 సంవత్సరాలు వస్తాయండి. దానికన్నా ముందు ఈ జనాల నుంచి వచ్చిన రివార్డ్స్ ఉన్నాయి చూడండి, అవి చాలా సంతోషంగా ఉన్నాయండి. అది చాలు, మా మనసులు మళ్ళీ దోచేసుకున్నారు ఆ ఒక్క మాటతో. సో ఇంకా నెక్స్ట్ క్వశ్చన్స్ అడిగే కంటే ముందు మా ఫోటోగ్రఫర్స్ వెయిట్ చేస్తున్నారు కాబట్టి దయచేసి మీ 5గురిని కూడా ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి ఫర్ ఎ గ్రూప్ పిక్చర్. సత్య గారిని కూడా గ్రూప్ ఫోటోలో జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్. కార్తిక్ గారిని కూడా, రైటర్ కార్తిక్ గారిని కూడా గ్రూప్ ఫోటోలో జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం.